ఇప్పుడు ధృవ చిత్రం పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అనే చెప్పాలి. మొన్న సెన్సార్ పూర్తి చేసుకున్న ధృవకు యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. చిత్రం నిడివి 2 గంటల 44 నిమిషాలు వచ్చింది. అంటే 1 గంట 64 నిమిషాలు అన్నమాట. ఇది చాలా లెంతీ సినిమా అన్నమాట. కథపరంగా ఇంత నిడివి అవసరమని దర్శకుడు సురేందర్ రెడ్డి భావించాడు. ఎందుకంటే అతని గత చిత్రాలు రేసుగుర్రం, కిక్ టూల్ కూడా ఇంత నిడివి ఉన్న చిత్రాలే. అందులో రేసుగుర్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా కిక్ టూ లెంత్ ఎక్కువే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఈ ధృవ నిడివి కూడా ఎక్కువగా ఉండడంతో ఆ యూనిట్ సభ్యులు ఎంత నిడివి ఉంటే సినిమా హిట్ అవుతుంది అని అత్యంత ముఖ్యమైన విషయం మీద దృష్టి పెట్టారు. సినిమాకి నిడివి ఎక్కువైతే సగటు ప్రేక్షకుడికి బోరు కొట్టేస్తుంది. తక్కువైందా, ఇంతలోనే సినిమా అయిపోయిందా అని డిసప్పాయింట్ అయిపోతారు. ఇప్పుడు ఎలా అనేది రామ్ చరణ్కు నిర్మాత దర్శకుల మధ్య ఉన్న ఒక పెద్ద చిక్కు ప్రశ్న. దర్శకుడు సురేందర్ రెడ్డి లెంత్ 164 నిమిషాలు ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రము ధృవ లెంత్ చాలా ఎక్కువగా ఉంది, నిడివి 2 గంటల 25 నిమిషాలు అంటే సుమారు 20 నిమిషాలు తగ్గితే బాగుంటుంది అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారట. దానితో చెర్రీ, అల్లు అరవింద్ ఎవరి మాట వినాలా అని తెగ చర్చించుకుంటున్నారట. వీళ్లకు కాదు వాళ్లకు కాదు, సినిమా లెంత్ 1 గంట 50 నిమిషాలు చేస్తే బాగుంటుంది అని సినిమా నిపుణులు అభిప్రాయపడినట్లు సమాచారము. దాంతో పెంచితే ఒక గొడవ, పెంచకపోతే ఒక గొడవ అన్నట్లు ఉంది ధృవ పరిస్థితి. మొత్తానికి చివరగా వచ్చిన వార్తల ప్రకారము ఈ సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాల నుంచి 2 గంటల 25 నిమిషాల వరకు ఉండవచ్చు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శక నిర్మాతల టైం బాగుంటే ఈ టైమే రామ్ చరణ్ లక్ నిర్ణయిస్తుంది.